ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు సంసోను మీదకి ఒక కొదమ సింహము మీదకొచ్చినప్పుడు అతని చేతిలో ఏమీ లేదట. కానీ దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా అతడు ఆ కొదమ సింహాన్ని జయించినట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే మాటను దేవుడు నిన్ను ఉద్దేశించి వాగ్దానంగా నీకు ఇస్తూ ఉన్నారు. బహుశా నీ ముందు కూడా అనేక మంది మనుష్యులు ఆ విధంగా ఉన్నారా? కొన్ని పరిస్థితులు నీకు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయా? ఏ విషయంలో అయితే నీవు దిగులు పడుతూ ఉన్నావో ఈరోజు దేవుని యొక్క ఆత్మ సహాయము చేత మనుషుల్నే కాదు, పరిస్థితులనే కాదు, యేసు నామములో నీవు జయించబోతూ ఉన్నావు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నా సరే, ఏ కోర్టు కేసు అయినా, ఏ విషయమైనా సరే, ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి దేవుని అడుగు. తండ్రి, ఆనాడు సంసోనికి నీ ఆత్మను దయచేసావు కదా, ఇదిగో ఈరోజు నీ సహాయం నాకు అందించండి. ఈ వాగ్దానం నువ్వు నా కోసమే చెప్పావు నాయన, నన్ను బలపరచు ప్రభు అని నీవు ప్రార్థన చేసి అడుగు ముందుకు వేస్తే గనక ఆనాడు సంసోనికి ఏ విధంగా అయితే దేవుడు సహాయం చేసి విజయాన్ని ఇచ్చాడో, ఈ దినమంతా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే విజయం నీ సొంతం. నువ్వు ఏ పని చేస్తున్నా సరే నువ్వు ఖచ్చితంగా అందులో సక్సెస్ అవ్వబోతూ ఉన్నావు. ఆమేన్. అపవాది కూడా నిన్ను ఓడించాలని అనేక రకాల వాడు ఆలోచనలు కలిగి ఉంటాడు. నిన్ను చిక్కుల్లో పెట్టాలని అనేకమైన మార్గాల్లో కూడా వాడు గోతులు తీస్తూ ఉంటాడు. అందుకనే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సంసోను ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో అద్భుతమైన రీతిలో అతనికి గొప్ప బలం ఇవ్వబడిందండి. చెప్పాలంటే గాడిద దవడ ఎముకతో 1000 మందిని సంసోను హతమార్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథము ఇదే న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో చూడొచ్చు. ఈరోజు నీ జీవితంలో నీ ఎదుట ఎన్నో భారాలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడై ఉంటే నీ ఒట్టి చేతులతో సమస్తాన్ని జయించగలుగుతావు. అది ఎన్ని లక్షల అప్పు అయినా సరే, ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా సరే, దేవుడు నీకు తోడుంటే నువ్వు ఖచ్చితంగా అన్నిటిలో కూడా సక్సెస్ అవుతావు. అందుకనే లోక సంబంధమైన బ్రతుకుగా కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి అందుబాటులో ఉంటామో అప్పుడు దేవుడు ఘనంగా వాడుకుంటారు. ఈరోజు దేవునికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావు. ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు నాకు సక్సెస్ ఇవ్వండి నాయన, నేను ఎక్కడికి వెళ్ళినా నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను ప్రభు అని నువ్వు ప్రార్థించి నువ్వు అడుగు వేసినట్టయితే ఈ రోజంతా కూడా యేసు నామంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.